దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే మేడం. నమస్తే. సో నిన్న తనుజాని బాత్రూంలో స్నానం చేసినప్పుడు ఏదో మొక్క పట్టుకున్నప్పుడు ఆ టైంలో కళ్యాణ్ రీతు అంటే కళ్యాణ్ వెళ్ళి పుల్లబెట్టి చాలా గలీజ్ అనిపించింది బ్రదర్. అది ఎట్లా అనిపించింది మేడం? చాలా గలీజ్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి వాష్రూమ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆటలేంటి చండాలంగా, అది కూడా దట్టు 24 hours కెమెరాలు ఉన్న చోట అవసరమా అండి? ఇప్పుడు మన ఇంట్లో అంటే వేరేది, అక్కడ అవసరం లేదు కదా. అది నాకు నిజంగా వరస్ట్ అనిపించింది. మరి ఈ వీడియో బయటికి నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఇంకా బయటకు వస్తుందా లేకపోతే దాన్ని తీసేస్తారా ఏమవుతుందో తెలియాలి. ఎపిసోడ్ అయిపోయింది. మనకి ఇప్పుడే ఈరోజు చూసాను నేను. అంటే కళ్యాణ్కి ఇప్పుడు తనుజకి సపోర్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. మరి బిగ్ బాస్ ఇలాంటి కంటెంట్ ఎందుకు బయటికి తీయట్లేదు? చాలా జరుగుతున్నాయి ఇంకా. సో తనుజ ప్రతిసారి పెద్ద ఊగిపోతుంది. మరి ఈసారి ఎందుకు కళ్యాణ్ మీద ఊగిపోలేదు? అలవాటు అయిపోయింది, ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది, బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య. చూసారు కదా మీరు వాళ్ళ షర్ట్స్ వేసుకోవడం కానీ. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది బాగా గట్టిపడిపోయింది అనమాట. సో అందువల్ల తనేమి లైట్ తీసుకున్నట్టుంది. అది అంటే ఫ్రెండ్షిప్ కాదు, పవన్ కళ్యాణ్ అంటే కెప్టెన్ అయిపోయాడు, తనకు నామినేషన్ లేడు కాబట్టి ఆ షర్ట్ గిట్ వేసుకొని కొంచెం ఆయన ఓటింగ్ నా సైడ్ వస్తున్నట్టు ప్లాన్ చేస్తుంది అనేసి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? కొంచెం నాకు అలా అనిపించింది. కానీ వాళ్ళు ముందు నుంచి కూడా సాక్రిఫైస్ చేసుకుంటున్నారు కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దాన్ని కొంచెం నేను ఎక్కువ తీసుకోవట్లేదు మైండ్కి, సేఫ్ అని. అంటే పవన్ కళ్యాణ్ అందరికీ ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తాడు అది ఇది అన్నారు. అమ్మాయిలు అంటే చాలా రెస్పెక్ట్ నాకని చాలా సందర్భాలు అన్నారు. కానీ ఈరోజు ఒక అమ్మాయిని కిందకి ఇలా పుల్లో పెట్టడం అంటే అది కరెక్ట్ కాదు బ్రదర్. అది కరెక్ట్ కాదు. అదొకలా రీతు పెట్టినా కూడా కరెక్ట్ కాదు. ఎవరు పెట్టినా, అబ్బాయి అని కాదు, ఇక్కడ అమ్మాయి అని కాదు, ఎవరైనా సరే కరెక్ట్ కాదు. అది అంటే పర్సనల్ ఇది కదా. వాష్రూమ్లో పోయి అట్లా చేయడం ఏంది? అది ఫేస్ వాష్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అవ్వచ్చు. అబ్బా పెట్టడం ఏంటి? అది అసహ్యంగా చండాలంగా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనందరు కనిపించేలాగా బయట వీళ్ళు పోస్ట్ చేయడం సరిపోయింది. అసలు దానికి తగ్గట్టు అంటే నీచమైన పని చేస్తున్నారు అనుకోవచ్చా వీళ్ళు? అంటే వీళ్ళ సైడ్ వస్తే వీళ్ళు ఒకటవుతున్నారు, ఏం మాట్లాడట్లేరు. వేరే వాళ్ళ సైడ్ ఏమైనా సనంజన కానీ డెమాన్ పవన్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఏమైనా ఇష్యూ చేస్తే తనుజ బాగా హైలైట్ చేస్తుంది. కానీ ఈ పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయలేదంటారు ఇప్పుడు? అదే అండి, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది గట్టిగా పెరిగిపోయింది. సో అందువల్ల ప్రతిదీ లైట్ తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే తను ప్రతిదీ విన్ అవడం అని మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇలాంటి టైంలో ఆయనతో నెగిటివిటీ పెంచుకోవడం అవసరం అని ఫీలింగ్తో కూడా కామ్గా ఉంటుందని కూడా మనం అనుకోవచ్చు. ఎస్. సో రీతు చౌదరి ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయారు. ఆ తర్వాత అవును సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. దాన్ని ఎలా చూస్తారు? సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యలేదు నాకు తెలియదు అండి. రీతు గారు అయితే వెళ్ళిపోతున్నారని తెలుసు. సో నేను మామూలుగా సుమన్ శెట్టి గారు వెళ్తున్నారు అనుకున్నాను. మరి రీతు గారిని ఎందుకు పంపిస్తానో నాకు తెలియడం లేదు. ఉంటే బాగుండేది. బట్ దీనివల్ల డిమోన్ పవన్కి పాజిటివ్ అనమాట. వై బికాజ్ ఈయన వెళ్ళిపోతాయని కనీసం తిని వెళ్ళిపోతాయని కనీసం బాగా ఆడతాడని నా ఫీలింగ్. రీతు చౌదరిని పంపించడానికి ఎక్కాళ్ళు అంటే ఇప్పుడు టేబుల్సే కారణం అనుకోవచ్చా? అస్సలు కాదు. అంటే టేబుల్స్ ఏబిసిడి రానోళ్ళని బిగ్ బాస్ లో పెడుతున్నారు, చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళని లోపల పెట్టట్లేదు అని చెప్పేసి నెగిటివిటీ వస్తుందని చెప్పేసి బయట లేదండి. టేబుల్స్ గురించి అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే నాకు తెలిసి డిమోన్ పవన్కి ఏమన్నది కొంచెం డౌన్ అవడానికి తనే కారణం కదా. సో అందువల్ల ఇంకెందుకులే తిని పంపించేస్తే కనీసం ఇప్పటి నుంచి ఈ అబ్బాయి కొంచెం హైప్ ఉంటుందేమో అన్న ఫీలింగ్ అయినా తీసేస్తున్నాను నా ఫీలింగ్. బట్ ఏమో అక్కడ ట్విస్ట్ ఏం జరిగిందో మనకు తెలియదు కదా. సో చూడాలి, ఈరోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. సో నెక్స్ట్ ట్విస్ట్ నేను చెప్తాను మేడం. డెమాన్ పవన్ పోతే రీతు పోతే డెమాన్ పవన్ ని మళ్ళీ ఆమె పేరు తనుజ తగులుకుంటారు అనేసి చాలా మంది అంటున్నారు. అస్సలు కాదు బ్రదర్. ఆమె ఫ్రెండ్షిప్ చేసిన ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు మేడం, అదే కదా బాధ. బ్రో అది లేదు బ్రదర్. తనేం క్లోజ్ అవ్వదు డిమోన్ పవన్తో. ఎందుకంటే ఆల్రెడీ ఆర్మీ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి. సో డిమోన్ పవన్తో క్లోజ్ అయ్యే ఛాన్సులు ఏం లేవు బ్రదర్. ఓకే మేడం. సో ఓవరాల్ గా టాప్ 5 అంటే ఏం చేస్తారు? టాప్ 5 ఇంక తెలిసిందే. ఇంకా ఇప్పుడు సుమన్ శెట్టి గారు రీతు గారు వెళ్ళిపోయారంటే నెక్స్ట్ బర్నీ గారు సంజయ్ గారు వీళ్ళిద్దరూ లేపేస్తారు ఖచ్చితంగా వీళ్ళు. ఎందుకంటే జనాలు చెప్తున్నా నేను, మనం కాదు కదా. ఇప్పుడు మన ఆట ప్రకారం మనకు తెలుసు ఎవరు ఉండాలని. ఈ జనాలు అలా కాదు కదా. ఈ జనాలు ఓటింగ్ ప్రకారం ఏంటి, ఎవరు సింపతిలు ఇవన్నీ చూసుకుంటారు కాబట్టి. సో సంజన గారిని బర్నీ గారిని వీళ్ళిద్దరూ ఒకరు తీసేస్తారు. ఫైనల్ మీకు తెలిసిందే డిమోన్ పవన్ టాప్ 5 ఉంటారని చెప్పేసి అంటున్నారు మేడం. ఉండాలని మేము కూడా అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ బర్నీ గారు సింపతి కదా. ఏంటి లైక్ సింపతి అంటే తనుజ గారు నాలాగా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఉంచుతారని నా ఫీలింగ్. కూతురు బాండింగ్ చూడలేకపోతున్నాం మేడం, మాకైతే కళ్ళు మండిపోతున్నాయి. అంటే మనకి అట్లానే ఉంటాయండి. అంటే స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ వల్లే కదా బిగ్ బాస్ మొత్తం గడవలైంది. అర్థమవుతుందా మేడం? ఇప్పుడు మన పూల టాస్క్ వచ్చేసింది కదా, అప్పుడు తనుజ భరణి డెమాన్ పవన్ ఉండే అని భరణి వచ్చేసి అరే ఆమె తనుజది పూలు ఏం పీకకుండా అట్లనే పెట్టాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అంటే లైక్ డిమోన్ పవన్ గారు సడన్ గా వీళ్ళిద్దరి మీదకి వెళ్ళాడు కాబట్టి
సో అందుకని చెప్పి వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళిద్దరికి ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ ఆగిపోయి డిమోన్ పవన్ ఫైట్ చేస్తారనమాట. అలా కాకుండా మేబీ తనుజ గారు కానీ ఫైట్ చేస్తుంటే వీళ్ళిద్దరితో బర్నీ గారు కూడా తనుజ గారి దగ్గర ఫైట్ చేసేవాడు. సేఫ్ అని అనిపించలేదండి నాకు అక్కడ. డిమోన్ పవన్ అలాగా ఫైట్ చేస్తాడు కాబట్టి ఇద్దరిని లాక్కొని వెళ్ళిపోవడం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఆయన టార్గెట్ చేస్తారని అనిపించింది తప్ప సేఫ్ అనిపించలేదు అక్కడ. ఎస్ అక్కడ మాత్రం అనిపించలేదు బ్రదర్. ఓవరాల్ గా ఒక్క మాటలో సంజన గురించి ఏం చెప్తారు మేడం? సంజన గురించి ఏం చెప్తారు? నీకు సంజన ఫేవరెట్ ఉన్నట్టున్నావు బ్రదర్. ఓకే, సంజన గారు గేమ్ ఆడుతున్నారు బ్రదర్. మొన్న అన్యాయం జరిగింది, ఇమ్మానుల్ గారు నడుంకేసుకొని తాడు ఉన్నప్పుడు మాత్రం అది తప్పు కాదు, ఈమె చేతులు వదిలేస్తే మాత్రం తప్పు అన్నారు. దాన్ని ఈ రోజు నాగార్జున గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దొంగ కొడుకు కానీ నిరూపించుకున్నాడు అనుకోవచ్చా సంజన గారు? అంతే, అమ్మ దొంగ కొడుకు దొంగ సరిపోయారు ఇద్దరు. అంటే మమ్మీ నేనే నీకన్నా ముందు విడిచిపెట్టిన నిజాయితీ లేదు కదా ఇప్పుడు? లేదు, ఆయన విడిచిపెట్టిన అంటే పూర్తిగా వదిలేయలేదు కదా అని. ఎస్. For more updates, please subscribe Dutta Media.